బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు జనార్దన్. జనార్దన్ గారు ఏం చేస్తారండి? మాది పాల వ్యాపారం. మరి ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ప్రజలు నాడేంటి కూటమి ప్రభుత్వం పట్ల? కూటమి ప్రభుత్వం సూపర్ హిట్. ఏ పరంగా? అన్ని పరంగా, ఒక డెవలపింగ్ పరంగా అంతా చాలా బాగుంది. ఈ ఒక రోడ్లు ఏంటి, కరెంట్ ఏంటి, ఇండస్ట్రీలు వస్తున్నాయి, జనాలకి ఇది 3 సిలిండర్లు ఇచ్చాడు, 16,000 టీచర్ పోస్టులు వేశారు, గుంతలు లేని రోడ్లు చేశారు, బస్సు ఫ్రీ. ఇప్పుడు మత్స్యకారులకు మొన్న 20,000 వేశాడు. అందరూ రైతులకి రైతు భరోసా వేశాడు. ఇంకంతకంటే ఏం కావాలి? 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ చేశారు. ఇంకంతకంటే ఇంకేం కావాలి? అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారు నటించి రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబు రాజకీయాల్లోనే బేపచ్చంగా నటించేస్తున్నాడు, ఎన్టీఆర్ కూడా సరిపోడు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నటించడం అంతే డెవలపింగ్లో నటిస్తాను, అంతేగాని సినిమాలా కాదు. ఆయన రేపు పరిస్థితి ఏంటి, రేపు జనాలకి వాళ్ళకి ఏ రకంగా ఇదైతే ఫ్యూచర్ ఆలోచిస్తాడు ఒక చంద్రబాబు నాయుడు గారు. ఒక ఇది హైటెక్, అప్పుడు హైటెక్ సిటీ కడితే కంప్యూటర్లు కూడు పెడతాయని చెప్పారు. ఈరోజు ఆ కంప్యూటర్లే కొన్ని లక్షల కుటుంబాలు ఇది చేస్తున్నాయి. అప్పుడు అంతా ఎక్సకాలు చేశారు. ఒక రాళ్ళు రప్పలు ఉన్న దాన్ని హైటెక్ సిటీని ఎంత డెవలప్ చేశాడు. ఇప్పుడు అమరావతి దానికి డబల్ అవుతుంది అనమాట. అంతా ఇప్పుడు దేశం చూపు అంతా అమరావతి వైపే ఉన్నాయి. అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేత కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోండి అని చెప్పి అంటున్నారు మరి వైసీపీ నాయకులు. జగన్ ఏం చేశాడు? 5 సంవత్సరాలు ఏం చేశాడు? బటన్ నొక్కడము, అదే తప్ప ఏం చేశాడు? వాళ్ళందరూ ఎందుకు చంద్రబాబు ఎన్ని తీసాడు, ఎన్ని పథకాలు తీసాడు జగన్మోహన్ రెడ్డి. విదేశీ విద్యని జగనన్న అలా పెట్టుకోండు, ఇదే అంబేద్కర్ దీన్ని చాలా ఒక హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, వైఎస్ఆర్ హెల్త్ వాళ్ళు పెట్టారా? వాళ్ళు చేసిందే. వాడిని ఎంతసేపు ఆయన ప్యాలెస్ కట్టుకోవడం తప్ప ఏమీ లేదు. డెవలపింగ్ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు కానీ చేతులు పని విషయానికి వస్తే అసలు ఏమీ చేయట్లేదని చెప్పి అంటున్నారు. పని ఒక అనంతపురంలో కియా పెట్టాడు, కొన్ని లక్షల కార్లు విదేశాల్లో అమ్ముడిపోతున్నాయి. ఈరోజు రేపు 2-3 రోజుల్లో ఇది రాయల్ ఎన్ఫీల్డ్, ఇక విశాఖపట్నం గుగులు, ఇవి ఏవి నక్కపల్లిలో స్టీల్ ప్లాంటు, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇవన్నీ మన కళ్ళ ముందు అవ్వబడుతున్నాయి. అంత డెవలపింగ్ ఆయన చేయలేదనడానికి నిదర్శనం ఎక్కడుంది? ఎవడైనా చేయలేదని నా దగ్గర రమ్మని నేను చెప్తాను సమాధానం. అన్న మరి 175 నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ముందుగా చెప్తే వాళ్ళే పనులు చేసుకుంటారు, ప్రజలు మనల్ని పొందుతారు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా ముందే అంటే 3 సంవత్సరాల కంటే ముందే, ఎలక్షన్ కంటే ముందు ఒకవేళ ప్రత్యర్థులను చెప్తే వైసీపీ నాయకులు గెలిచే ఛాన్స్ ఏదైనా ఉందంటారా? వైసీపీగా నాయకులు గెలిచే ఛాన్సే లేదు. వాళ్ళు ప్రజల్లో తిరిగి ఏం చెప్తారు? ఫలానా మేము ఏం చేసామని చెప్తారు. వాళ్ళు ఏం ఫలాంది ఒక రోడ్డు పూడ్చారా, ఒక ఇది చేశారా, ఒక ఇండస్ట్రీలు తెచ్చారా, జనాలకి ఎంతసేపు గంజాయి మత్తు మందులకి అలవాటు చేసి కుర్రోళ్ళు అందరిని నాశనం చేసేసి చాలా ఇబ్బందులు పెట్టాడు అనమాట. ఇబ్బందులు అయిపోయి ఇప్పుడు ఈరోజు గంజాయి భయపడుతున్నారు. పోలీసుని చూస్తే వచ్చబడిపోతుంది. అంతా డెవలపింగ్ చేశారనమాట. ఇంకా అంతకంటే ఏం చేయాలా? జగన్ అంతా గంజాయి స్మగ్లింగ్ ఇవే జనాలు నాశనం చేశాడు. 5 సంవత్సరాలు కూడా ప్రతిదీ కూడా పెంచేశాడు. కరెంటు, ఈ పెట్రోలు ఆయన హయాంలో బాదుడు చేశాడు. అసలు కూటమి ప్రభుత్వంలో బాదుడే అనే కాన్సెప్ట్ వ్యవహరిస్తూ అసలు మొత్తం దోచుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి అంటున్నారు కదా. మీరేంటి జగనే బాదుడే దోచుకుంటున్నారు అంటున్నారు, మీరేంటి అసలు ఏది కూటమి ప్రభుత్వం ఏమిటో? ఈ 2 సంవత్సరాలు కరెంటు పెంచాడా? కరెంటు ఇంకా తగ్గించాడు. మహానుభావుడు నిజంగా. కరెంటు అప్పుడు కరెంటు ఇదైతే ఇది విపరీతంగా ఒక 500 బిల్లుని 1000-1500 వచ్చి ఇప్పుడు కరెంటు అంతకంటే తగ్గించుతాడు. ఇంకా ఈ మధ్యన మళ్ళీ తగ్గిస్తామన్నారు. ఇంకా ఆయిల్ రేట్లు ఏముంది? అది ఎవరోది కేంద్ర గవర్నమెంట్ అక్కడ ఇంధనం పొదుపు యుద్ధం అవుతుంది, దాన్ని ఈ చంద్రబాబు పెంచేస్తాడు. లేకపోతే ఇదే కదా కేంద్ర గవర్నమెంట్ నుంచి, అది అక్కడి నుంచి ఆయన అందుకని ఇంధన పొదుపు చేయమంటాడు. ముందు మోడీ గారు కూడాను ఇచ్చే దానికో ఎవరు 3 రూపాయల కోసం దించేయలేదు. జగనాయామలు 20 రూపాయలు, 72 రూపాయలు అంత 120 రూపాయలు చేశారు. అప్పుడేమి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడేమి ఏం చేస్తారు? వాళ్ళ కొడాలి నాని అన్నాడు, అదంతా కేంద్ర గవర్నమెంట్ చేసింది, ముఖ్యమంత్రి ఏం చేస్తాడని ఆడే అన్నాడు ఆ సన్నాసి. ఇప్పుడు ఎలా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు పెంచినాడు, కూటమి ప్రభుత్వం పెంచిందని. అది మనకు అక్కడ ఇది అవుతుంది కాబట్టి దానికి తట్టుగా కొంచెం 3 రూపాయలు పెంచారు. దానికోసం ప్రజలు ఎవరు కూడా విచారించిన పని లేదు, హర్షిస్తున్నారు. అది కూడా
అంటే మొన్న దాకా చూసుకుంటే వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఆయిల్ రేట్ల విషయాన కూటమి ప్రభుత్వ నాయకులు మాట్లాడినప్పుడు ఆయిల్ రేట్లు మేమేం పెంచుతా వెళ్ళి మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి కొడాలని మాట్లాడారు. మరి ఇప్పుడు అదే కొడాలని అంటే వైసీపీ నాయకులు అంటే అప్పుడు ఆయిల్ రేట్లు పెంచింది వాళ్ళే అన్నారు, అప్పుడు మాట్లాడకుండా కూటమి ప్రభుత్వం ఈరోజు నా యుద్ధం విషయాన్ని పెరిగితే ఎందుకని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రేట్లు పెంచేస్తుందండి అంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు, వాళ్ళు మాట్లాడేది కరెక్టే కాదు. వాళ్ళు ఏదో చేసిద్దాం జనాల్లో ఏదో ఇలాగ ఉసుగులు పుది అనుకుందాను, అది బిడిచి కొట్టేస్తాను. ఏది కొట్టినా వాళ్ళు ఏది చేసినా బిడిచి కొట్ట వాళ్ళు చేసిన తప్పిదాలు అన్నీ అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆయిల్ ఇది ఉంటుంది. దాన్ని చంద్రబాబు నాయుడు పెంచడానికి ఎవరో లేకపోతే పవన్ కళ్యాణ్ పెంచుతారా ఏంటి? అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇది కాబట్టి అది తప్పని పరిస్థితుల్లో ఇది పెంచడం అయ్యింది, కానీ లేకపోతే పెంచరు అసలు. అంటే మరి 29లో ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉండదంటారు? తీర్పు కూటమి ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం రాదు. పాదయాత్ర కాదు, చేసుకునేది ఆయన ఇష్టం. అది పాదయాత్ర చేస్తాడో మొగ్గలేస్తాడో ఏం చేస్తాడో చేసుకొని జనాల్లో అప్పుడు పాదయాత్ర చేసి నువ్వు ఇది చేస్తావని జనాలు నమ్మారు. నువ్వు ఏది 45 సంవత్సరాలు పింఛన్ ఇచ్చేస్తానన్నావు, సన్న బియ్యం ఇచ్చేస్తానన్నావు, ఉచితం కరెంట్ ఇచ్చేస్తానన్నావు, ఎన్నెన్నో మద్యపాన నిషేధమే లేకుండా చేసేస్తానన్నావు. ఇంకా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసేస్తానన్నావు, పిఎస్ఐ అదే సిపిఎఫ్ రద్దు చేసేస్తానన్నావు. ఏం చేసావు? ఇంకేం నమ్ముతావు? నువ్వు చేయడానికి ఏముందని? ఇంకా అసలు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా ఏది ఇది ఉందో అది చేసేస్తాను. ఇంక నువ్వు చేసేది ఏముంది? నువ్వు పాదయాత్ర కాదు కదా, నువ్వు తిరుపతి నుంచి ఇక మోకాలతో వెళ్ళా నువ్వు గెలడానికి నీకు అవకాశం లేదు. నమస్తే, మీ పేరు? నా పేరు బాబ్జీ సార్. ఏం చేస్తారు బాబ్జీ గారు? మామిడికాయలు వ్యాపారం చేసుకుంటాను, చికెన్ షాప్లో చేస్తాను. ఏంటి ఓవరాల్కి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఏంటి ఎలా ఉంది ప్రజల నాడి ఏంటి కూటమి ప్రభుత్వం పట్ల? ఎలా ఉంది డెవలప్మెంట్ పరంగా కానీ చదువుకునే పిల్లల విషయాన్ని కానీ ఏంటి ఎలా ఉంది అసలు? అన్నీ బాగానే ఉన్నాయండి, బాగానే చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాగానే చేస్తున్నారు. అసలు ప్రజలు పట్టించుకోవట్లేదంట కదా? ఏం పర్లేదు, బాగానే ఉంది. గతంలో ఎలా ఉంది? గతం కన్నా ఇప్పుడు పర్లేదు. మరి అంటే ఏ పరంగా బాగుందంటారు? అన్ని రోడ్ల పరంగా కానీ ఏదైనా స్తోమత లేకుండా ఇవన్నీ బాగా చేస్తారు. మరి మీరు మామిడికాయ వ్యాపారం అంటున్నారు కదా, ఏంటి దానికి గిట్టుబాటు ధర ఉండట్లేదు, కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. పట్టించుకున్నారండి, కొన్ని రోజులకి చేస్తారండి, అది అమలు చేస్తారు. డెవలప్మెంట్ ఎలా ఉంది మరి? పర్లేదండి, బాగుంది. చదువుకునే పిల్లలకి కంపెనీస్ తీసుకొస్తానంటున్నారు, మరి తీసుకొస్తున్నారా? అమ్మఒడి స్కూల్ స్టార్ట్ అయినాక అమ్మఒడి కూడా వేస్తారండి, తల్లికి వందనం వేస్తారండి. స్కూల్ స్టార్ట్ అయిన మర్నాడే ఎంటీ చేస్తారు. మరి లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, మరి ఏంటి ఆయన కంపెనీస్ ఏమైనా తీసుకొస్తున్నారా? మరి అన్నీ డెవలప్ చేసి మొత్తం తీసుకొస్తాను. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సీఎం సారు అన్నీ కొంచెం చేస్తున్నారు. పర్లా మొత్తం ఇంకా లైన్ అవుద్దని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీసే చంద్రబాబు పేరు మార్చుకుని గొప్పలు చెప్పుకుంటున్నాడు అని చెప్పి అంటున్నారు. ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కంపెనీస్ అనేవి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకురాలా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. సీఎం నారా లోకేష్ గారు కూడా చేస్తున్నారు. మరి ఎందుకు మేమే తీసుకొచ్చాం గొప్పలు చెప్పుకుంటున్నారు దేనికి అసలు? ఎవరి కాళ్ళే మేమే గొప్ప అంటారు. ఏమన్నా పేదవాడికి మంచి చేసిన ప్రభుత్వం అంటే ఏదని చెప్తారు మరి? పేదవాడు చేసింది అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారా లోకేష్ గారు. మరి 29 ఎవరి పక్షాన ఎవరు గెలుస్తారు మరి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గెలుస్తారు? గెలుస్తారండి, 100%, 100% చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలవరండి. పాదయాత్ర చేస్తా అంటారు కదా, చేసినా సరే గెలవరండి. ఎందుకని? సీఎం చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు.